వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రంజాన్ మాసంలో తొలి శుక్రవారం సందర్భాల్లో మహబూబ్ నగర్ పట్టణంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందులో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి పాల్గొని ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. మైనార్టీ సోదరులు పవిత్రమైన ఈ రంజాన్ మాసాన్ని ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, మీ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ ఎంపీగా మనం వంశీచంద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన గొంతుకై ఢిల్లీలోని పార్లమెంటులో వినిపిస్తారని, మైనార్టీల సంక్షేమానికి అధిక శాతం నిధులు మంజూరు చేయించుకుని వస్తారని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న ఉర్దూ ఘర్ నిర్మాణం కోసం 15 కోట్ల, షాదీఖానా నిర్మాణం కోసం 25 కోట్లు, కబ్రస్థాన్ కోసం 5 ఎకరాల భూమి, అలాగే 5 కోట్ల రూపాయలను ఇచ్చుటకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిర్మాణాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వస్తాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు సాయిబాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జమీర్, మౌసం ఖాదర్ ఉర్ఫు సత్తార్, చంద్రకుమార్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, రహీం, డాక్టర్ సలీం, ఇబ్రహీం ఖాద్రీ, ఐఎన్టీయూసీ రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ, అనీఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.